ముందుగా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నా తోటి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ బీబీనగర్ గ్రామ సర్పంచ్గా మేము 5 సంవత్సరాలు పనిచేశాము. ఎంతోమంది మహిళలతో మాకు పెనవేసుకున్నటువంటి బంధాన్ని మేము ఈరోజు కూడా నెమరు వేసుకోవడం జరిగింది. ఒక్కరోజు జరుపుకునేది కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవం. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతటి వరకు మహిళ యొక్క ప్రావీణ్యం ఎంత చెప్పినా తక్కువే. ఒక ఇంటిని ఎంత సమర్థవంతంగా నడుపుతుందో అలాగే అన్ని రంగాలలో కూడా మహిళా శక్తి ఎంతో ఉన్నతంగా నడుపుతుందని చెప్పుకోవడానికి ఇది ఒక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఒక్కరోజు తెలుపుకోవడం కాదు, ప్రతిరోజు మన గొప్పతనం మనం తెలుసుకొని అందరూ మెసులుకోవాలని కోరుకుంటున్నాను. మన వెనుక పురుషులు ఉన్నప్పుడే మనం ముందుకు నడిచి మనం అగ్రస్థానంలో నిలబడతాము అనడానికి నేనే ఒక ఉదాహరణ. ప్రేమించి అభిమానించి అందరినీ హక్కున చేర్చుకొని అందరితో మమేకమై పనిచేయడం జరిగింది. ఇది నన్ను ఒక మంచి స్థానంలో నిలబడడానికి మా హస్బెండే ఒక కారణమని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఎలాగైతే ఉంటుందో స్త్రీ విజయం వెనుక పురుషుడు కూడా ఉంటాడనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ముందుకు నడిపి అందరి స్త్రీలు ఇలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంటే ప్రతి పురుషుడు కూడా అందరినీ ఈ సభా వేదికగా మీ అందరినీ పురుషులందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఒక తల్లి ఒక కొడుకుకు నేర్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఇంత ముందు వరుసలో ఉన్నా కూడా కొన్ని అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి. అంటే తల్లి కొడుకును పెంచే పద్ధతిలో కొన్ని మార్పులు చేర్పులు నేర్పిస్తే కంపల్సరీ ఆ అగత్యాలకు కూడా చోటు ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి అందరు తల్లిదండ్రులు పిల్లల్ని కూడా మంచి బుద్ధులతో పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.